వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీరు వినబోయే టాపిక్ మీకు చాలా ఆశ్చర్యంగా ఉండబోతుంది. అదేమిటంటే తమ్నెయిల్లో చూసారుగా, 2521లో కలియుగం అంతమైపోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. కానీ ఆ సమయానికి మనం ఉండకపోవచ్చు. మన ఫ్యూచర్ జనరేషన్స్ ఉండొచ్చు. వారు ఈ కలియుగ అంతంని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ టాపిక్ బాగా అర్థం అవ్వడం కోసం వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ కొట్టేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి నేను విన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. మన భూగ్రహంపై టైంని 4 యుగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటవది సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, నాలుగవది కలియుగం. ఈ యుగాలు ఒకదాని తర్వాత ఒక యుగం వస్తుంది. లాస్ట్ది కలియుగం అంటారు. మరి కలియుగం తర్వాత ఏంటి అంటారా? భూమి నాశనం అవుతుంది అని నమ్ముతారు. ఆ తర్వాత మళ్ళీ సత్యయుగం స్టార్ట్ అవుతుంది అని నమ్ముతారు. ఎవరైతే పుణ్యం సంపాదించుకుంటారో వారు సత్యయుగానికి క్వాలిఫై అవుతారు. అక్కడ అప్పుడు దేవతలుగా జీవిస్తారు అని నమ్ముతారు. ఇది విన్నప్పుడు అమ్మో, ఇది నిజంగా జరుగుతుందా అని డౌట్ పడ్డాను. కానీ ఇది జరుగుతుంది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎలా జరుగుతుంది అని అంటారా? చెప్తాను, వినండి. ఒకసారి టెక్నాలజీ యుగంలో మన ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ ఎలా ఉండొచ్చంటే బుక్స్, ఎగ్జామ్స్ ఏమీ ఉండవు. ఒక స్టూడెంట్ డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ అవ్వడానికి కావలసిన స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని ఒక మెమొరీ కార్డ్లో స్టోర్ చేసి చిన్న ఆపరేషన్ చేసి స్టూడెంట్ బ్రెయిన్లో పెట్టేస్తారు. దానికి బ్రెయిన్ కంట్రోల్ యాక్సెస్కి కనెక్ట్ చేస్తే ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా బ్రెయిన్లోనే ఓపెన్ అయిపోతుంది. ఇక బుక్స్, సంవత్సరాల పాటు చదువులు ఉండవు. మనం చెయ్యవలసిందల్లా ఒక్కటే, ఈ డాక్టర్, ఇంజనీర్, టీచర్, లాయర్ మెమొరీ కార్డ్స్ని కొనుక్కోవడానికి కావలసిన మనీని రెడీ చేసుకోవడమే. మెమొరీ కార్డ్ కొనుక్కో, డాక్టర్ అయిపో అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫుడ్. ఫ్యూచర్లో ఎన్విరాన్మెంట్ పాడవడం వల్ల ప్లాంట్స్ ఉండకపోతే ఒక చిన్న టాబ్లెట్ లేదంటే ఒక షార్ట్ లిక్విడ్ తాగితే ఆకలి తీరిపోతుంది. అలాంటివేవో తయారు చేస్తారు. నెక్స్ట్, పిల్లల్ని కనడం మానేసి రోబోట్లను కొనుక్కుంటారు. ఈ రోబోలు కస్టమైజబుల్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో కస్టమైజ్ చేసి అమ్ముతారు. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్లో పేరెంట్స్ వారి పిల్లలను ఒక మిషన్లా, రోబోలా ఉండాలి అని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఫ్యూచర్ జనరేషన్స్లో పిల్లలు వద్దు, రోబోలు ముద్దు అని పరిస్థితి వస్తుంది. ఇక మ్యారేజ్ విషయం అంటారా? మ్యారేజ్లో అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది హ్యాండిల్ చేసుకోవడం ఈ జనరేషన్లోనే చాలా కష్టమైపోయింది. ఇక ఫ్యూచర్లో హ్యూమనాయిడ్ గర్ల్ ఫ్రెండ్, హ్యూమనాయిడ్ రోబో బాయ్ ఫ్రెండ్స్ని డైరెక్ట్గా కస్టమైజ్ చేయించుకొని మరి కొనుక్కుని వాటినే పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఆలోచిస్తే క్రేజీగా ఉంది కదా. ఇక ఇప్పుడు ఎలా అయితే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉందో మన సరౌండింగ్స్లో, అలాంటి నెట్వర్క్ని మన హ్యూమన్ బ్రెయిన్లో కూడా క్రియేట్ చేస్తారు. ఒక కాల్ కూడా చెయ్యనవసరం లేదు. ఇక ఫ్రెండ్ ఫోటో ఇమాజిన్ చేసుకుంటే డైరెక్ట్గా వారితో మీ మైండ్లోనే మాట్లాడుకోవచ్చు. వరల్డ్లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా డైరెక్ట్గా మీ బ్రెయిన్కే రీచ్ అయిపోతుంది. ఇక న్యూస్ ఛానల్స్తో పని ఏముంది? ఇలాంటి సిచ్యువేషన్స్లో అవసరమైనవి, అనవసరమైనవి మన బ్రెయిన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంటే స్ట్రెస్, డిప్రెషన్ ఎక్కువైపోవచ్చు. నవ్వడం కూడా మర్చిపోతాము. ఇలా జరిగితే నవ్వు రావడం కోసం లాఫింగ్ గ్యాస్, అదేనండి నైట్రస్ గ్యాస్ యూజ్ చేసి నవ్వు వచ్చేలా చేయవలసి వస్తుంది. లాఫింగ్ సెంటర్స్ పెట్టి లాఫింగ్ గ్యాస్ రిలీజ్ చేసి నవ్వించవలసిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయి హ్యూమన్ రోబోగా మన ఫ్యూచర్ జనరేషన్స్ మారవచ్చు. ఇవన్నీ
ఏఐ అండ్ టెక్నాలజీ పీక్స్కి వెళ్తే వచ్చే పరిణామాలు. మరి 2521లో యుగాంతం, కలియుగం అంతం అన్నాము కదా. మరి అప్పుడు ఏమవుతుంది అనే డౌట్ వచ్చిందా? ఏమవుతుంది అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ దేవతలు అయిపోతారు. వారు సత్యయుగంలోకి వెళ్ళినట్టే. ఎలా అంటారా? ఒక్కసారి దేవతలు ఎలా ఉంటారో ఊహించుకోండి. వారు అమరులుగా, నిత్య యవ్వనంగా ఉంటారు. వారికి వరల్డ్లో జరిగేవి అన్నీ తెలిసిపోతాయి. కళ్ళు మూసుకొని మెడిటేట్ చేసి ఏమి జరుగుతుందో తెలుసుకుంటారు. అమృతం తాగుతారు. క్షణంలో మాయమై ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేయగలరు. మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. అవునా? మరి ఈ ఏఐ అండ్ టెక్నాలజీ వలన హ్యూమన్స్ కూడా డెత్ని ఛేదిస్తారు. ఫ్యూచర్లో స్టార్టింగ్ నుంచి చెప్పిన విషయాలు ఒక్కసారి రీక్యాప్ వేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మన ఫ్యూచర్ జనరేషన్స్ దేవతలు అయ్యారో లేదో? ఏఐ మనల్ని ఆ యుగంలోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ మనం అప్పుడు ఉండము. కనీసం మన ఫ్యూచర్ జనరేషన్స్ని అయినా దేవతలను చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.